హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనతో పాటు ముసలమ్మలతో ఫ్రాంక్ వీడియోలు చేయాలని, అసలు విజయనగరంలో ఫ్రాంక్స్ ఇవి తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరేమో. మరి మనతో పాటు అయితే ఫ్రషు ఉన్నాడు. అతని గురించి తెలుసుకుందాం. అసలు ఈ వీడియోలు ఎందుకు చేయాలనుకుంటున్నారు, సోషల్ సర్వీస్ కూడా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం సాధించారు, అసలు ఏం చేయబోతున్నారు, ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. లెట్స్ వాచ్ ద వీడియో. హాయ్ ప్రశు. హాయ్ అండి. ఏంటి ఇప్పుడు కూడా వీడియోస్ చేయడానికే వచ్చావు ఇక్కడికి? అవును, నార్మల్ గా ఏదో ప్రతిరోజు చేస్తూనే ఉంటా. ఒకప్పుడైతే రోజు చేసేవాడిని, ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాం. ఓకే, అంటే గండ స్తంభం అంటే కొట్టిన పిండా ప్రశుకి? అలాగే ఇవి నా వెనక ఇక్కడ ఉండే కూరగాయలు పని చేసుకున్న వాళ్ళు అందరూ నా వెనక ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు కొట్టిన పిండే గంట స్తంభం. మీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎవరు మీరు? యాక్చువల్లీ నా గురించి చెప్పాలి లేదా నా బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్పాలంటే అన్నిటికన్నా నేను ముందు ఒక మనిషి గురించి చెప్పాలి, ఆ తర్వాతే ఏదైనా చెప్తా. నేను ఈరోజు మీరు అనే ఒక మనిషి నా ముందు నిలబడ్డారన్నా, లేదా నా ముందు మైక్ పెట్టి లేదా సంథింగ్ ఏదో వీడి దగ్గర ఏదో ఉంది అని ఇంత చిన్న స్టేజ్లో నేను ఉండడానికి కారణమైన ఒక కన్య సాయి అని. నన్ను కన్న నా తల్లి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను పట్టించుకోలేదు. నన్ను కన్న నా తల్లి, నా సొంత రక్తం పంచుకున్న చెల్లెలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా నేను ఈ పని చేసుకుంటా అంటే నాకు సపోర్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. కానీ సాయి అనే ఒక అబ్బాయి, అరే తమ్ముడు ఏదైతే అయ్యింది పర్లేదు ఉండు అన్న భుజం మీద చేసాడు. అని నేను ఈ ప్రాంక్ వీడియోలు చేస్తూ 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఆయన వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదైనా ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎప్పటికైనా ఆయన మర్చిపోను. ఆయన చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నా గురించి చెప్తాను. అంటే మొట్టమొదటి వీడియో చేసినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియో ఏం చేశానంటే ఇదే గంట స్తంభం దగ్గర నైటీ వేసుకొని డాన్స్ చేసా. ఓ ఓకే. అప్పుడు అంటే ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి టీవీలో కానీ సినిమాల్లో కానీ కనిపించాలని ఆశ. నేను ఇంటర్ చదువుకున్నాను శ్రీనివాస కాలేజ్ విజయనగరం. అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నేను 3 IAS ఆఫీసర్లు ఇంటికాడ కుక్కు, అండ్ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ దగ్గర కుక్కు. ఇలా కుక్ నేను యాక్చువల్లీ ఏ డిపార్ట్మెంట్ అయినా వండుతా. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్ అని ఇంకా ఉద్యోగం వదులుకొని ఇలా విజయనగరం వచ్చా. నా పుట్టి పెరిగింది ఇక్కడే కదా, నాకు బ్యాక్గ్రౌండ్ మంచి చేయడానికి ఉంటాయని ఇక్కడే స్టార్ట్ చేసా. ఫస్ట్ టైం నైట్ వేసుకొని ఇక్కడ డాన్స్ చేస్తే మార్కెట్ మొత్తం జనము బళ్ళు అన్నీ అయిపోయి ఆ వీడియో వదిలిన తర్వాత బాబోయ్ చాలా మంది అరే ఏంట్రా అంటే అప్పుడు చాలా ఆనందపడ్డాను మేడం. అంటే పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారు? నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను. ఏ మనిషి అయినా ఎదిగినప్పుడు వాడి సొంత ఊర్లోనే అక్కడున్న జనం సబాస్రా అని అనిపించుకోవాలనుకుంటారు. ఒక మనిషి ఎదిగితే ఫస్ట్ వాళ్ళు సొంత ఊరే వెళ్తాడు. కానీ నా సొంత ఊరే, నేను ఎక్కడైతే పుట్టానో ఆ ఊరే ఆ ఊరు కావాలని. ఇదే సీసీ కెమెరా ఉంటుంది గంట స్తంభం దగ్గర. నేను ప్రాంక్ చేసే ప్రతి ప్లేస్లో కూడా సీసీ కెమెరా ఉంటుంది. అదే సీసీ కెమెరా దగ్గర నేను వీడియో చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి బామ్మతో అయినా ముసలోళ్ళతో అయినా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ వాళ్ళని కించపరచాలని కానీ ఎప్పుడు ఏ వీడియో చేయను. నేను వీడియో సగమే చూపిస్తాను రీల్స్లో, ఎందుకంటే కామెడీ కోసం. కానీ ఒక రీల్ అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను కొట్టినా లేదా నేను వాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలు లేకపోతే అప్పటికప్పుడు థమ్సప్ లేకపోతే టాటా గ్లూకోజ్ చాలా నేను ఇప్పుడు వరకు వీడియో చేసిన చాలా మంది కూడా ఒకలో ఇద్దరు రియాక్ట్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళందరూ నవ్వుతారు. ఈ రోజు నేను గంట స్తంభం దగ్గర నుంచొని ఏ ప్రాంక్ వీడియో చేసినా వాళ్ళు ఒకవేళ రివర్స్ అయినా కూడా వీళ్ళందరూ వచ్చేస్తారు. అంటే వన్ మోర్ చెప్పడం మర్చిపోయా, నేను వీడియో చేయడానికి ఒక బామ్మను ఆపితే ఆ బామ్మ కొంచెం సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి ఆవిడ చెక్కం కోసి బంగారం తీసాడు, చెవులో ముక్కు పొలకలు ఏవో తీసా. ఆవిడ మా సొంత ఊరు, నాకు నానమ్మ అవుద్ది, ఆవిడ దూరపు చుట్టం. ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని సంథింగ్ మాట్లాడుతున్నారు. అమ్మ నేను అలా చేయనమ్మా అంటే ఊరు మొత్తం చాటింపేస్తే ఊరు మొత్తం కూడా పలానా పలానా చిలకం గారి సత్యం మనవడు దొంగతనాలు చేస్తున్నాడు విజయనగరం అంటే పెద్ద కూడా అవునంటమ్మా మీ కొడుకు దొంగతనాలు చేస్తాడంట కదా, లేదా ఇలా బంగారం గట్ట తీస్తాడంట అని చెప్పి ఊరంతా నమ్మారు. ఓకే చదువుకోలేదేమో, అందరికీ కూడా ఏదో రోజు నేను ఎదుగుతాను, ఆడే మా ఊరోడని మీ అందరూ గర్వంగా చెప్తాను. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి అనుకుని నేను అడగను, కాకపోతే క్షమించండి. ఏదో రోజు ఈ పలానా అబ్బాయి మా ఊరోడని మీరు అందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తారు. నన్ను కన్న తల్లి మీద ఒట్టు నేను ఎప్పుడు ఆ దొంగతనం అయితే చేయలేదు. వావ్, అంటే నవ్వు వెనక ఎంత విషాదం ఉందని ప్రశు దగ్గరికి వచ్చే వరకు అయితే మనకు తెలియదు. ఓకే, అంటే నీకు వృద్ధులనే ప్రాంక్ చేయాలని ఎందుకు అనిపించింది? వాళ్ళతో జర్నీ ఎలా ఉంది? యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే
ఒక నార్మల్గా ఏజ్డ్ పీపుల్తో చేస్తే వాళ్ళు అంత ఫన్నీగా రియాక్ట్ అవ్వరు. ఏజ్డ్ పీపుల్తో చేస్తే వాళ్ళు కొట్టేస్తారు కాబట్టి మీరు చెయ్యరు, సిఎంఆర్లో చేస్తే వాళ్ళు కొట్టేస్తారు కాబట్టి మీరు చెయ్యరు అని అంటారు. కానీ వాళ్ళకి రియాక్ట్ అవ్వరు, వాళ్ళకి తెలిసిపోయిద్ది. అదే బామ్మలతోనో ముసలితో కూర్చుంటే వాళ్ళకి ఏం తెలియదు. పాప మా అమ్మాయి అప్పటి వాళ్ళు కొంచెం వెనక ఉండేవాళ్ళు, అంటే కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు. మనం ఏం చేసినా అది నిజం అనుకోని అమ్మో అమ్మో అంటే భలే ఉంటుంది. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని చాలా తిడతా ఉంటాను, నేను నవ్వుకుంటాను. ఒకప్పుడు ప్రాంక్ చేసేటప్పుడు ఈజీగా చేసేవాడిని. ఇప్పుడు నేను ప్రాంక్ చేస్తే ప్రాంక్ అవుతున్నప్పుడు ముందు నేను నవ్వేసుకుంటాను. దానివల్ల కొంచెం అందుకే లేట్ అవుతూ ఉంటాయి. అది మరి బాగా అంటే ఇప్పుడు నువ్వు అన్నదానం అయితే చాలా బాగా చేస్తున్నావు, అందరికి ఇన్స్పిరేషన్ అయితే అవుతున్నావు. అంటే ఈ సోషల్ మీడియా ఫేమ్ వచ్చిన తర్వాత ఎక్కువ సేవ ఎందుకు చేస్తున్నావు? మేడం, యాక్చువల్లీ నేను అన్నదానం చేస్తున్నా అని అన్నారు, దాని వెనక ఎంత ఉందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నదానం చేశాను అన్నారు, మీరు అంటారు ప్రెష్ నువ్వు చాలా మంచోడు అన్నదానం చేశాను. కానీ దాని వెనక ఉన్న కొన్ని విషయాలు చెప్తే ప్రెష్ నువ్వు చాలా గ్రేట్ అని మీరు అంటారు. ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో నేను అన్నదానం చేసింది బిగ్ బాస్ కళ్యాణ్ గెలిస్తే జస్ట్ మీరు ఓటేస్తే 500 మందికి అన్నదానం పెట్టాను. కానీ డబ్బులు నావి కాదు, కానీ అన్నదానం పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మందికి అన్నదానం పెట్టడానికి నాకు అప్పుడు కరెక్ట్గా నాకు బాగా గుర్తు 24,233 రూపాయలు అయితే ఆ పైన చిల్లర మా పిల్లలు ఉంటారు వెనకతల వాళ్ళకి ఇచ్చేసా. కళ్యాణ్ పడాలని నాకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు అన్నదానం చేయడానికి. యాక్చువల్లీ నేను ముందే మాట ఇచ్చేసా, ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తాడు పక్కా ఆయన గెలిస్తే చేద్దామని. అదే కళ్యాణ్ పడాలా నాకు 15,000 డబ్బులు ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు. అదే డబ్బు నా జోబులో పెట్టించుకుంటే నేను అన్నదానం పెట్టకపోయినా నాకు అవసరం లేదు. కానీ అదే 15,000కి నేను ఒక 8,000 అంతా కలిపి 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి సాయం చేయాలి. ఎందుకంటే అందరూ పుడతారు చచ్చిపోతారు, కానీ ఈ మధ్యలో ఏం చేశాడు అని ఒక పేరు 10 తరాలు గుర్తుండాలి. నాకు ఒక మనిషికి సాయం చేసేటప్పుడు భలే అనిపిస్తుంది. అట్లా చాలా మందికి అన్నం పెడతా, నన్ను నమ్మి నన్ను ఫాలో అయినోడికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి వాడికి మధ్యలో నేను నిలబడతా. ఇదే సోషల్ మీడియా నుంచి సాయం చేస్తా. నా విజయనగరం పేరుని ఇంకొంచెం నేను చేయలేను, కానీ పలానా విజయనగరం రాని దేశం మొత్తం తెలిసేలా చేస్తా. నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? నా దృష్టిలో సక్సెస్ అంటే వన్స్ అపాన్ ఏ టైంలో కమ్మరింట్లో మా అమ్మ కూర్చొని, అంటే మా నాన్న చిన్న పిల్లలు పట్టించుకోలే, ఒక పర్సన్ ఇంటికి వచ్చే అమ్మ మనీ బయటికి రా అమ్మా ఎప్పుడు కడతావు సంథింగ్ ఏదో ఒక మాట నిసిరేస్తారు కదా. నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే అదే మనిషి కొన్ని సంవత్సరాల తర్వాత మనీ గారు అని ఆ మనిషి నోటి నుంచి నేను వింటే అంటే ఎవరైనా మన కన్న తల్లిని తండ్రిని మన వల్లే గౌరవం వాళ్ళకి వస్తే అంతకుమించి సక్సెస్ ఏది లేదు. అలా నా కోరిక అది. ఎప్పటికైనా ఒక్కరు చేస్తారు. నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు? అంటే సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? సోషల్ మీడియాలో ఫేమ్ లేదు, ఏమి లేదు. రియాలిటీ ఏంటంటే నేను అంత అంటే కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ అవేమి ఉండదు. మామూలుగా అందరితో తిరిగేస్తా, ఎవరు కనిపించి నన్ను పలకరించినా నవ్వుతా. అండ్ గంట స్తంభం కదా ఇది, ఇటు నుంచి ఒక 100 అడుగులు, అటు నుంచి 100, ఇటు నుంచి 100, ఇటు నుంచి 100. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఏ కొట్లో నేను ఏ సామాన్లు కొనుక్కున్నా కూడా బేరం ఆడక్కర్లేదు. ఈ వీడియోలు చేయడం వల్ల వాళ్ళే బేరం ఆడకుండా ఇచ్చేస్తారు. అరే తీసుకురా తమ్ముడు ఎంతో కొంత ఇచ్చి, లేకపోతే అది నేను ఇంతకే కొన్నాను నాకు అంత డబ్బులు ఇచ్చి తీసుకో అంత. మీ మదర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రశ్న లేదు మేడం, జీవితంలో ఇప్పుడున్న 2026 ప్రకారం తన పిల్లలు చదువుకోవాలి, ఏదో ఉద్యోగం చేసేయాలంతే. వాళ్ళకేం అవ్వాలని ఉంది, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాడికి అదే అవ్వాలని ఏ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ చదివించుకోవాలి, ఉద్యోగం వచ్చేయాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలంతే. నన్ను కూడా నా కన్న తల్లి నాకు ఇది ఇష్టం అంటే యాక్సెప్ట్ చేయలేదు. బట్ వాళ్ళని వదిలేసి నేను బయటకు వచ్చా. కానీ ఏదో రోజు ఆల్రెడీ చెప్పా కదా, మా అమ్మని ఎవరైతే పేరు పెట్టి పిలిచారో వాళ్ళ చేతే నాగమణి గారు అని పిలిపించుకున్న రోజు నాకు సక్సెస్. ఆ రోజు మా అమ్మ భుజం మీద నేను చెయ్యేసి ఇప్పటికైతే నువ్వు వాళ్ళతో చేయలేదు, ఎప్పుడో మాట్లాడుతూ ఉంటా. బట్ కొంచెం మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మా అమ్మ కన్నా మా అమ్మ నాకు ప్రాణం పోస్తే నాకు జీవితం అంటే ఏంటి, మనుషులు ఎలా ఉంటారు, మీ దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటారు, నీ దగ్గర డబ్బు లేకపోతే ఎలా ఉంటారు, నీ అవసరం ఉంటే ఎలా ఉంటారు, నీ అవసరం లేకపోతే ఎలా ఉంటారని పలానా మేడం, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో డ్యూటీ చేసినప్పుడు ఆ మేడం దగ్గర చాలా జీవితం అంటే ఏంటో ఆ మేడం దగ్గర నేర్చుకున్నా. మేడం నన్ను క్షమించండి, మీ దగ్గర మీరు లేకపోతే ఈరోజు ఒక ఇంత మైండ్ సెట్తో నాకు అంటే ఇప్పుడు నేను ఇలా నిలబడ్డాను, నా వెనక ఏం జరుగుతుంది కూడా నేను వెనక నుంచి చూడకుండా చెప్పగలను. ఎందుకంటే ఆ మేడం దగ్గర నేను చాలా నేర్చుకున్నా, జీవితాంతం ఆ మేడంకి రుణం ఉండిపోతా. అండ్ ఇంకా డబ్బు అంటే ఏంటి,
నీ దగ్గర డబ్బు ఉంటేనే మనిషి విలువిస్తారు, లేకపోతే ఎవరని పలానా మా అత్త దగ్గర నేర్చుకున్నా. అండ్ చిన్నప్పుడు మా నాన్న పట్టించుకోకపోతే మా మాయ తీసుకొచ్చి పెంచారు. అయితే మా అత్త చిన్నప్పుడు భలే ఉండేది. మా అత్త ఏదైనా మంచి మంచి కూరలు వండితే నేను పొంగిచ్చి మరీ కొంచెం ఎక్కువ కూర వేసుకొని తిని సార్ మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అత్త. రోజు నేను ఇలా ఇదే గంట స్తంభం దగ్గర నుంచొని ఈ ఇంటర్వ్యూ అది సంథింగ్ ఏదో మాట్లాడుతున్నా కదా, దానికి కారణం కనిపించే నేనైతే కనిపించని నా వెనక 8 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళు యాక్చువల్లీ మనం ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తే అరే వీడియో చేస్తారండ్రా, వీడియో తీయండ్రా అంటే ఎవరికైనా అలాగే ఉంటది. నాకు అలా కాదు, నేను ప్రశాంతంగా ఇంట్లో పడుకొని ఎవరు అని అరా అని వీడియో చేసేద్దాం అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు. మేడం వీళ్ళ ఫోటో ఒకసారి చూపించండి. వీళ్ళు లేకపోతే ఈ రోజు నాకు 65,000 మంది ఫాలోవర్ లేరు. అండ్ వన్ మోర్ థింగ్, సాయానికి థ్యాంక్స్ చెప్పా. అండ్ లాస్ట్ గా ఒక మనిషికి అప్పికొండ విజయ్ కుమార్ లాస్ట్ లో చెప్తున్నాను, ఏమనుకోకు, థ్యాంక్ యూ రా. వావ్, మనం వింటున్నాం కదండి ప్రశు ఫ్రాంక్స్ ఎంత నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చలాకీగా ఫ్రాంక్ వీడియోస్ అయితే విజయనగరంలో చేస్తూ ఉంటాడు. తన జీవితంలో అయితే చూశారు కదండి, అంటే వాళ్ళ మదర్ని మనీ గారు అని పిలిచే ఒక మాట కోసమే ఇంత చేస్తున్నాను, ఖచ్చితంగా డబ్బు అనేది లైఫ్ని చేంజ్ చేస్తుంది, సక్సెస్ అంటే మాత్రము ఆనందంగా ముందుకు వెళ్ళడం ఏంటి మనం పేరు తెచ్చుకోవడం అని అయితే ఎన్నో మంచి మంచి విషయాలు అయితే తన లోపలైతే బాధ అయితే ఉన్నా కానీ అందరికీ నవ్వులను అయితే పంచిపెడుతూ ఉన్నారు ఆర్ స్టార్ టీవీ విజయలక్ష్మి.